మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో రామ్ సార్. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. మనం ఇందులో మాట్లాడుకున్నటువంటి ప్రతి సబ్జెక్టు అంటే ఒక మనిషి ఇంకొక మనిషిని అంచనా వేయడానికి కంపారిజన్లో అంచనా వేసుకొని చూస్తూ ఉంటాడు. ఎలానంటే వీక్నెస్ ఉందా, స్ట్రాంగ్గా ఉంటాడా, సక్సెస్ఫుల్లా, అన్సక్సెస్ఫుల్లా అనేటువంటి అంచనాతోటి అండ్ దాంతోపాటు డబ్బు ఉన్నోడా, డబ్బు లేనోడా అనేటువంటి దాన్ని బేస్ చేసుకొని క్యారెక్టర్ అసాసినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. బట్ నాకు విజువలైజేషన్ 2.0 అనేటువంటి సబ్జెక్ట్ నేర్పించేటప్పుడు, మీరు చెప్పేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనుషుల్లో ఇద్దరు ఉంటారు. ఒకటి లెర్నర్, రెండు నాన్ లెర్నర్. నేర్చుకునేటువంటి వాడు, నేర్చుకోలేనటువంటి వాడు. అందులో ముఖ్యంగా నాకు బాగా అర్థమైంది ఏంటంటే ప్రతి ఎమోషన్లోనూ డబ్బు తాలూకు ఇంటర్లింక్ ఏదో ఒకటి ఉంటుంది. ఆ ఎమోషన్ని మనం పట్టుకుంటే ఐడియా అవ్వచ్చు, ఆ ఎమోషన్ని మనం పట్టుకుంటే మన దగ్గర డబ్బు ఎందుకు నిలబడట్లేదు అనేటువంటి దానికి ఆన్సర్ దొరకవచ్చు. కరెక్ట్. అది మాత్రం ఈ సబ్జెక్ట్లో చాలా బలంగా దొరికిందని చెప్పేసి చెప్తాను నేను. సో కమింగ్ టు సబ్జెక్ట్, ఈ వీడియోలో ఏం చెప్తున్నారు నాగరాజు? మనం మనిషి ఆరోగ్యంగా ఉంటే, వెల్బీయింగ్ బాగుంటే ఆనందంగా ఉంటాడు. కేవలం మనిషి ఆరోగ్యమే కాకుండా ఈ ఆరోగ్యం ఆర్థిక ఆరోగ్యం గురించి మాట్లాడితే ఎట్లా ఉంటుంది? ఆర్థికంగా ఆరోగ్యంగా ఉంటే ఎలా ఉంటుంది? విజువలైజేషన్ 2.0లో హ్యాపీ మనీ గురించి మాట్లాడుతూ మనీని హ్యాపీగా మార్చడం ఎట్లా, హ్యాపీగా ఉండి మనీని అట్రాక్ట్ చేయడం ఎలా అని మనం మాట్లాడుతున్నాం. ఒక్కొక్కసారి ఈ పిక్చర్ చూస్తే నీకు ఏం గుర్తొస్తుందో చెప్పు. ఫిట్నెస్ సార్. అసలు వాట్ ఆర్ రీడింగ్. మీకు తెలియదు కానీ చాలా అద్భుతంగా రీడ్ చేసావు. అసలు నేను కావాలని పిక్చర్ పెట్టాను. మనం ఏం చూస్తాం అనేది చూస్తూనే గుర్తొచ్చేది ఫిజికల్ ఫిట్నెస్. అసలు ఫిజికల్ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు ఎంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉంటారంటే ప్రయారిటీస్ ఏం ఉండవు. మనిషి ఆరోగ్యంగా ఉన్నాడంటే లైఫ్ బాగున్నట్టు అర్థమని. ఎంత డబ్బున్నా సరే, నువ్వు ఎన్ని కోట్లు సంపాదించినా సరే, నీకు లివర్ ప్రాబ్లం ఉన్నప్పుడు, బ్రీతింగ్ తీసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, షుగర్ వచ్చి ఒక్క స్వీట్ కూడా తినలేనప్పుడు నీ ఎంత సంపద, డబ్బు మాత్రం ఏం ఉపయోగపడుతుంది? ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఏ రకంగా అయినా సరే ఫిట్నెస్ కోసం ఎప్పుడు ట్రై చేస్తాం. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ఈజ్ ఓవరాల్ వెల్బీయింగ్. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు మెంటల్ ఫిట్నెస్ కూడా చాలా అవసరం. మనిషి మానసికమైన ఆరోగ్యం కూడా, మనిషికి మానసికంగా ఆరోగ్యం లేకపోతే ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేడు, ఏ పని చేయాలనిపించదు, చేసినా అది ఎప్పుడు సక్సెస్ఫుల్ అవుతుందో లేదో అని ఎప్పుడు డౌటు. ఒక మనిషి సంపూర్ణంగా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ రెండూ పర్ఫెక్ట్గా ఉంటే ఇండియా T20 కప్. ఎంత మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి, ఎంత ప్రెజర్ తట్టుకొని ఉండాలి. వాళ్ళందరూ ఫిజికల్గా ఫిట్, మెంటల్లీ ఫిట్, ప్రిపేర్డ్ ఫర్ ద కాంపిటీషన్. దే ఆర్ ద విన్నర్స్. ఇట్లాంటి ఛాంపియన్షిప్ మనీలో ఉంటే, అసలు వీళ్ళు ఎలా అయితే విజయాన్ని సాధించారో ఆర్థిక విజయం సాధించాలంటే ఎలాంటి ఫిట్నెస్ ఉండాలి? ఇలాంటి ఫిట్నెస్లో కేటగిరీలు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఫిట్ ఉన్న వాళ్ళందరూ క్రికెట్లో విన్నర్ కానక్కర్లా, ఒక్కొక్కరు లెవెల్లో ఉంటుంది. ఇందాక అడిగావు, మనిషి ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా ఎమోషనల్లీ కనెక్టెడ్ అని. ఇందులో రకాలు ఉన్నారు. మనం ఫిజికల్ ఫిట్నెస్ కాకుండా ఫినాన్షియల్ ఫిట్నెస్ గురించి మాట్లాడదాం. వాట్ ఈజ్ ఫినాన్షియల్ ఫిట్నెస్? 100 రకాల ఆలోచనలు వస్తున్నాయి సార్ నాకు అసలు. ఎనఫ్ మనీ కంటే కూడా ఫినాన్షియల్ ఫిట్నెస్లో దాన్ని మనం డెఫినేషన్ కిందకి చెప్పొచ్చు, కానీ ఎనఫ్ మనీ అనేటువంటి దాన్ని. బట్ ఎనఫ్ మనీలో కూడా మీరు ఇందాక చెప్పిన 2 స్టేట్మెంట్స్ బలంగా వస్తాయి. ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్, ఈ రెండింటితో కూడుకున్నటువంటి అవేర్నెస్తో ఉండేటువంటి ఫినాన్షియల్ స్టేటస్ ఏదైతే ఉందో ఎనఫ్ ఈ రోజుకి మనకు చాలు అనుకుంటాం. ఇక్కడ వరకు బాగుంది సార్. అంటే చెప్పిన దాని వరకు బాగానే అనిపించింది నాకు. మీరు చెప్తుంటే నాకు 100 రకాల ఆలోచనలు వచ్చాయి. బట్ నేను ఫినాన్షియల్ ఫిట్గా ఉన్నానా లేదా అనేటువంటిది మనకి ఎలా అర్థం అవుతుంది? అంటే దాన్ని ఎలా అసెస్ చేసుకోవాలి అసలు మనం? గుడ్ క్వశ్చన్ నారాజు. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు, ఆరోగ్యంగా ఉంటే, మెంటల్ ఫిట్నెస్ ఉంటే మనిషి కాన్సన్ట్రేట్ చేయగలుగుతావు, పనితో మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ ఉండి ఫినాన్షియల్ ఫిట్నెస్ ఉంటే ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు, ఇక నీ కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది, నీ భవిష్యత్తు జీవితం సెక్యూర్డ్గా ఉంటుంది. అయితే ఎలా తెలుసుకోవాలి? దీంట్లో 4 రకాల గ్రేడ్స్ ఉన్నాయి. ఇది చూస్తున్న వాళ్ళు నేను ఏ గ్రేడ్లో ఉన్నానని తెలుస్తుంది. ఫస్ట్ కేటగిరీ ఫిట్నెస్ లాంగ్వేజ్లోనే మాట్లాడదాం. ఫస్ట్ కేటగిరీ ఎవరంటే ఫినాన్షియల్ న్యూబీ.
న్యూబీ అంటే కొత్తగా ఎంటర్ అయిన వాళ్ళు, ఓకే. సరిగ్గా మేనేజ్ చేయలేని వాళ్ళు. అటు ఛాంపియన్స్ కాదు, అంటే బ్రహ్మాండ ఫిట్నెస్ ఉన్నవాళ్ళు కాదు, ఫిట్నెస్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కాదు. వీళ్ళందరూ ఎవరంటే బ్యాడ్ బిహేవియర్కి ఎవరైనా ఉన్నారంటే ఈ ఫినాన్షియల్ న్యూబీసే. ఎక్కడ ఖర్చు పెట్టాలో తెలియదు, ఎమోషనల్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు, ఎమోషనల్గా చేస్తుంటారు, దుబారా ఖర్చులు ఎక్కువ, ఉన్న ఫినాన్స్ని కాపాడుకోవడం తెలియదు, అత్యాశకు పోతారు. వీళ్ళందరూ డబ్బు ఉచితంగా రావాలి, ఉచితంగా వస్తుందని కోరుకునే వాళ్ళందరూ ఫైనాన్షియల్ న్యూబీస్. ఎక్కడైనా పెడితే రిస్క్ తీసుకొని ఉన్నది మొత్తం పెట్టేస్తే మళ్ళీ తిరిగి మనకు డబల్ వచ్చేస్తుందని ఆశించే వాళ్ళందరూ ఫినాన్షియల్ న్యూబీస్. వీళ్ళందరూ ఆర్థిక ఆరోగ్యం వస్తుందని చెడు అలవాట్లకు గురయ్యే వాళ్ళంతా ఫినాన్షియల్ న్యూబీస్. ఏంటి చెడు అలవాట్లు? రాంగ్ ఇన్వెస్ట్మెంట్, అన్నెసెసరీ ఎక్స్పీరియన్సెస్, లగ్జరియస్ లైఫ్ స్టైల్. ఇది ఫినాన్షియల్ న్యూబీస్. న్యూబీస్ నుంచి నెక్స్ట్ లెవెల్కి పోయేవాళ్ళు ఫినాన్షియల్ జాగర్స్. ఈ జాగర్స్ ఏం చేస్తారంటే మెల్లిమెల్లిగా అనవసరమైన ఖర్చులు తగ్గించుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, ఎక్కడైనా సరే నేను మనీని ఖర్చులు తగ్గించి ఎట్లా నేను ఎక్కువ సంపాదన ఎట్లా సంపాదించుకోవచ్చు, నేను ఎట్లా సేవ్ చేయొచ్చు అని ఆలోచించేవాళ్ళు వీళ్ళు. అనవసరమైన ఖర్చులు తగ్గిస్తారు, వీళ్ళు సేవ్ చేస్తారు. అంటే మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళారు. అనవసరమైన ఖర్చులు చేసేవాడు ఫస్ట్ బి, ఫినాన్షియల్ న్యూబీ. మీరు ఎవరైతే దుబారా ఖర్చులు చేస్తారో దుబారా ఖర్చుల నుంచి బయటకు వచ్చి దుబారా ఖర్చులను తగ్గించి ఎట్లా సేవ్ చేయాలో ఆలోచన చేసేవాళ్ళు రెండోవాడు. అంటే మీరు డబ్బులు సంపాదించాలి, నేను డబ్బులు నా జీవితంలోకి రావాలి అని అనుకునే బదులు మీరు అసలు ఎక్కడున్నారో తెలుసుకోండి, మీకు అర్హత ఉందా లేదా తెలుస్తుంది. సో ఈ ఫైనాన్షియల్ జాగర్స్ ఎప్పుడు ప్రయత్నిస్తుంటారు నిలబెట్టుకుందామని. అయితే ఆ ప్రయత్నంలో భాగంగా దే ఆర్ గ్రోయింగ్. ఎందుకంటే వాళ్ళు చేసేది కార్డియో ఎక్సర్సైజ్, దే ఆర్ జాగింగ్ ఆల్ ద టైం, ప్రయత్నం చేస్తున్నారు, వెరీ గుడ్. థర్డ్ కేటగిరీ దే ఆర్ అథ్లెట్స్. వీళ్ళు సేవ్ చేయడమే కాదు, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలుసు వీళ్ళకి, ఏది నిజమైందో ఏది కాదో తెలుసు, ఏది అత్యాశో ఏది ప్రాక్టికలో వాళ్ళకి తెలుసు. దే ఆర్ అథ్లెట్స్. అంటే కాంపిటీషన్లో పాల్గొని విన్ అయ్యే కెపాసిటీ ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ అథ్లెట్స్. ఈ ఫైనాన్షియల్ అథ్లెట్స్ అంటే ఎవరంటే ఫిట్నెస్ కోసం బాగా ప్రయత్నించి న్యూబీ స్థాయి నుంచి అథ్లెట్స్ స్థాయికి వచ్చారు, న్యూబీ నుంచి జాగర్ నుంచి అథ్లెట్స్గా వచ్చారు. అథ్లెట్స్ అంటే ఏంటంటే డబ్బు ఎక్కడ ఉంది, ఎలా వస్తుంది, దాన్ని ఎలా ప్రేమించాలి, దాన్ని ఎలా ఆకర్షించాలి, ఎలా జీవితంలో తీసుకురావాలనే పూర్తి అవగాహన, ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళు, ఐక్యూ అండ్ ఈక్యూ ఉన్నవాళ్ళు. దీస్ ఆర్ ద ఫైనాన్షియల్ అథ్లెట్స్. ఈ అథ్లెట్స్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఫస్ట్ సేవ్ చేసి తర్వాత ఖర్చు చేస్తారు. సేవ్ చేసిన దాన్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే నిజంగా ప్రాక్టికల్గా వస్తుందో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ న్యూబీ అనుకోండి, ఇదే డబ్బు ఉందనుకోండి, పందెాలు పెడతాడు, క్రికెట్లో పందెం పెడతాడు, రిస్క్ తీసుకొని పందెం పెట్టి ఎలక్షన్స్లో పందెం పెడతాడు, డబ్బులు పోగొడతాడు, పోయిందని అప్పుల పాలు అవుతాడు. వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ అప్పులు లేకుండా చూసుకుంటారు, ఫస్ట్ అప్పులు తీర్చేస్తారు. ఆ తర్వాత సంపాదన విషయంలో ఎన్ని మార్గాలు ఉన్నాయో మల్టిపుల్ మార్గాల్లో ఆలోచిస్తారు. వీళ్ళు ఫైనాన్షియల్ అథ్లెట్స్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనం మాట్లాడుతున్నది, మనం ఆలోచించేది విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ దేన్ని ఫోకస్ చేస్తుందంటే ఫైనాన్షియల్ ఛాంపియన్స్. ఛాంపియన్స్ మీరంటే ఏమంటే ఆర్థిక స్వాతంత్రం ఉంది, డబ్బు గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, పూర్తి సంపూర్ణ ఆరోగ్యంగా ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ ఫిట్నెస్ ఉంది. అంటే నాకు డబ్బు గురించి ఆలోచించడం వల్ల వచ్చే మెంటల్ టెన్షన్స్ ఏమీ లేవు నాకు. అట్లాగే నా ఎమోషన్ విత్ మనీ ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. నేను ఛాంపియన్ అయితే నా దగ్గర ఉన్న మెడల్స్ ఏంటో తెలుసా? ఇవి. ఫినాన్షియల్గా ఇట్లాంటి మెడల్స్ నేను సాధించి పెట్టుకుంటాను. సో ఫైనాన్షియల్ ఛాంపియన్ కావాలంటే మీరు ఆలోచించండి, మీరు అనవసరమైన ఖర్చులు చేసే న్యూబీనా, ఎప్పుడు సేవ్ చేయడానికి ప్రయత్నించి ఉన్నది కాపాడుకోవడానికి ట్రై చేసే జాగరా, కరెక్ట్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే వస్తుందో దుబారా ఖర్చులు లేకుండా ఫస్ట్ అప్పులు తీర్చేయాలంటే అథ్లెటా, ఇప్పుడు నాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని సాధించాలని గట్టిగా బలంగా ఉండి ప్రాక్టికల్గా ఆలోచించే ఛాంపియన్నా? మీరు ఈ అవగాహన చేసుకుని ఛాంపియన్ వైపు దూసుకెళ్తే మీ ఇంట్లో మీరు వేలాడే మెడల్స్ ఇవి. బిట్ కాయిన్, గోల్డ్ కాయిన్లో లాంటివి ఇంట్లో ఉంటే అద్భుతమైన ఆర్థిక స్వాతంత్రాన్ని మీరు సంపూర్ణంగా ఆస్వాదిస్తారు. అట్లాంటి ఆస్వాదన పొందాలంటే, అట్లాంటి దారికి మీరు ప్రయాణించాలంటే, ప్రాక్టికల్గా మనీ గురించి తెలుసుకోవాలంటే హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0.
యాజ్ అ ప్రొఫెషనల్ మీతో పోటీ పడడానికి నా మైండ్ సెట్ కుతూహలంగాను జలస్గాను ఉంది సార్. అసలు సబ్జెక్ట్లో మీరు చెప్పినట్టు అంటే లేమన్ భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మీరు చెప్పిన 4 టిప్స్ ఉన్నాయి చూసారా, నో వర్డ్స్ అన్నాను. పుస్తకాల్లో చదివితే తప్ప నాలెడ్జ్ మనకు బయటికి రాదు. ఆ 4 ఫినాన్షియల్ న్యూబీ అని అంటే ఒక్కసారి మనం రాసుకుంటే మామూలుగా ఎవరైనా సరే మన దగ్గర ఉన్నా లేకపోయినా దుబారా ఖర్చుకు అలవాటైపోయినటువంటి పర్సన్స్ ఎవరైతే ఉంటారో ఈజ్ అ న్యూబీ. రోజు కొత్త అతనికి. ఎలా అంటే వచ్చినట్టు వాడటం, ఏదనంటే దానికి సంబంధించి అంటే ఎవరిదన్నా ఆయన ఖర్చు పెట్టడం రెడీగా ఉండేటువంటి పర్సన్ అతను. అలాంటి అతను సడన్గా అంటే ఫిజికల్ ఫిట్నెస్ తోటి కంపేర్ చేసి చెప్పారు కాబట్టి రామ్ గారు చెప్తున్నాను నేను, జాగర్ కిందకి మారితే అన్నెసెసరీ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే దుబారాని ఎలా కట్ చేయాలి, మన బాడీలో ఫ్యాట్ ఏ విధంగా అయితే మనం తగ్గించుకుంటూ వస్తూ ఉంటామో, ఎలా అయితే మనల్ని మనం ఫిట్నెస్ చేసుకోవడానికి రోజు కొద్దీ ఒక్కొక్క ప్రాక్టీస్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటామో అది సెకండ్ స్టెప్ కిందకి చెప్పారు. థర్డ్ది అథ్లెట్ మైండ్ సెట్ అన్నారు. సరే అథ్లెట్ మైండ్ సెట్కి కావాల్సిందే డెఫినెట్గా స్పీడ్. అందులో కూడా మైండ్ ఎంత షార్పింగ్ ఉండాలనంటే ఎంత షార్పెన్గా ఉండాలి అని అంటే ఇందాక మీరు చెప్పినట్లు ఐక్యూ ఈక్యూ లెవెల్స్ 2 ఒకేలా ఉండాలి. మానసిక బలం ఒకటి అంటే ఎమోషనల్ క్వశ్చన్ ఒకటి, ఇంటెలిజెన్స్ క్వశ్చన్ ఒకటి. ఈవెన్ మనం 10 అంటే బయట భిక్షం పెట్టినా కూడా ఎవరికైనా సరే దానికి పర్ఫెక్ట్ షార్ప్ అండ్ క్యాలిక్యులేషన్ తోటే మనం ఆ భిక్ష వేయాలి అనేటువంటి దానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పారు. దేనికి పెడుతున్నాము, ఎందుకు పెట్టాలి అండ్ దేని మీద ఇన్వెస్ట్ చేస్తే బెటర్గా ఉంటుంది, ఏ అప్పుల్ని మనం తగ్గించుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పారు. ఛాంపియన్ మైండ్ సెట్ అన్నారు చూసారా, అతను సార్ ధనవంతుడు. అసలు అసలు ఆ స్టేజ్కి రావాలి అని అంటే ఒక మనిషి ఎంత ఐక్యూ యూక్యూ లెవెల్స్ ఎంత షార్ప్ అని ఉండాలి అని అంటే గోల్ అనేది పర్ఫెక్ట్గా కనిపించాలి మనకి. నేను ఇది అంటే ఒక బాగా హెవీ వెయిట్ ఉన్నటువంటి మనిషి తను విజువలైజ్ చేసుకొని పర్ఫెక్ట్ బాడీ లాంగ్వేజ్లోకి రావాలి అని అంటే ఒక్కొక్క మంచి మీరు ఇందాక శిల్పా శెట్టి గారిని చూపించారు. ఆ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ మెయింటైన్ చేయడానికి అది మెన్ అయినా సరే ఉమెన్ అయినా సరే ఊరికే రాదు. దాని వెనక బలమైన విజువల్ ఉంటుంది, ఆ విజువల్కి తగ్గట్టు యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఈ చిన్న వీడియోలో అంత పెద్ద లెసన్ చెప్పారు. నాకు తెలిసి ఇది ఎవరైనా సరే సార్ ఫినాన్షియల్ మేనేజ్మెంట్కి సంబంధించింది కానీ నాలెడ్జ్కి సంబంధించింది కానీ చెప్పేటప్పుడు ఈ సబ్జెక్టు మీరు కార్పొరేట్ సీఈఓస్కి చెప్పాల్సినటువంటి డైరెక్ట్ నా ముందు తీసుకొచ్చి పెట్టారు ఈ సబ్జెక్ట్. ఐ ఫెల్ వెరీ హ్యాపీ అండి. అసలు నాకు మిమ్మల్ని చూసి జలస్గా ఉందండి. అసలు అంత డీటెయిలింగ్ నాలెడ్జ్ ఉండటం అనేది అంత చిన్న విషయం కాదు. ఆ ఎక్స్పీరియన్స్ త్రూ వచ్చింది, నేర్చుకున్నారు, చెప్పారు కాబట్టి అంత ఈజీగా చెప్పేస్తున్నారు కానీ వెరీ డీటెయిలింగ్ నాలెడ్జ్ సార్. అసలు సో పీపుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ విజువలైజేషన్ యాజ్ ఛాంపియన్స్. ఎస్. సో దే విల్ విజువలైజ్ యాజ్ ఛాంపియన్స్ అండ్ దే విల్ ట్రావెల్ త్రూ ఛాంపియన్. అంటే ఛాంపియన్ లాగా అవ్వడానికి వాళ్ళ లైఫ్ జర్నీ మొదలవుతుంది ఆఫ్టర్ విజువలైజేషన్. సో విజువలైజేషన్ 2.0లో దే లెర్న్ హౌ టు బికమ్ ఛాంపియన్. మీరు ఛాంపియన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఐఆమ్ ఏ ఛాంపియన్. ఎస్, ఐఆమ్ ఏ ఛాంపియన్ అని చెప్పేసి కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. చాలామంది క్లాసెస్ అడుగుతూ ఉన్నారు, ఎప్పుడుండే అవకాశం ఉంటుంది? నారాజు జూలై 12న క్లాస్ స్టార్ట్ చేస్తున్నాం. చాలామంది అడుగుతున్నారు 5 days సెషన్లో. ఈ 5 days సెషన్లో అసలు మనిషి ఏమీ లేని స్థితి నుంచి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడం కోసం, ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరడం కోసం ఉన్న వనరులను ఎలా ఆలోచించాలి, ఎట్లా మనం ఆర్థికంగా ప్రగతి సాధించాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని సాధించాలి తెలుసుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీని, మీ మనీని హ్యాపీగా మార్చి హ్యాపీ మనీని మీ దగ్గరకు చేర్చే మార్గాలు తెలుసుకోవాలనుకుంటే ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళకు ఖచ్చితంగా విజువలైజేషన్ 2.0లో ఎక్స్పీరియన్స్ అవుతారు. జూలై 12th నుంచి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. మీ దగ్గర డబ్బు నిలవాలి అని అంటే దానికి ఒక ఎమోషన్ కావాలి. ఆ పర్ఫెక్ట్ ఎమోషన్ ఏంటి, ఎందుకు నా దగ్గర డబ్బులు నిలవట్లేదు, నా బ్రెయిన్ బ్యాంక్ బ్యాలెన్స్ వైపుకి ఎందుకు వెళ్ళట్లేదు అనుకున్నటువంటి వాళ్ళకి సరైన సమాధానం దొరికేటువంటి ఒకే ఒక క్లాస్ విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ. సో వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామ్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.